నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇక బోర్డు మీద చాలా బ్యూటిఫుల్ గా సిజిలేనా సిజిల్ ఏం చెప్పబోతున్నారక్క? ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా అనుకున్నాం కదా, ఒక్కొక్క నెల ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ లో చెప్తే ఏదైనా లక్ కలిసి రావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా కలిసి రావడము, ఏదైనా కష్టం అయితే గనక అక్కడితో ఆగిపోవడం. అంటే మనము నివృత్తి చేసుకునే కష్టం అయితే మనకి అంత బాధ అనిపించదు పద్మిని. అండ్ మోర్ ఓవర్ ఆ కష్టాన్ని జయించినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మనం ముందుకు వచ్చేసాము అమ్మయ్య అనిపిస్తుంది. అలా ఏదన్నా ఉన్నా కూడా భగవంతుడి సహాయం మనకు ఉండడానికి, అలాగే లక్ అనుకుంటే కనుక ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి మనకి ప్రతి నెల ఉపయోగపడేవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అవును, మనం అనుకున్న లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం ఇది. సో చక్కగా సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి ఈ మాసం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా మనకి వెళ్ళాలి. కష్టం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేటటువంటి శక్తి కావాలి. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా అదృష్టం కలిసి రావాలి. మరి ఇలా ఏం చేయాలి? ఎవరు సెప్టెంబర్ మాసాన్ని ఎవరు రూల్ చేస్తారక్క? వీనస్, శుక్రుడు రూల్ చేస్తాడు. మాకు కావాల్సిందే శుక్రుడు అక్క, అందరికి. అదే అదే అందరికి, ఎందుకంటే భోగ భాగ్యాలను ఇచ్చేది ఆయనే కాబట్టి. భోగభాగ్యాలు ఇస్తారు, చాలా సింపుల్ రెమెడీస్ తో ఇస్తారు. ట్రూ, చాలా సింపుల్ గా. అంటే మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఇంత చిన్న వస్తువులు ఇంట్లో ఉంటే మనకి సమృద్ధి ఉంటుందా, అబండెన్స్ అనేది చిన్న చిన్న వస్తువులతోనే మనకు వచ్చేస్తుందా అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అలాగే మీరు సుగంధ ద్రవ్యాలని తీసుకుందాం, సమృద్ధిగా ఇంట్లో పెట్టుకోండి సుగంధ ద్రవ్యాలని. అలాగే శుష్క ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ ని తీసుకున్న సమృద్ధిగా పెట్టుకోండి చక్కగా. అలాగే మీరు గింజలు ఉంటాయి చూసావా, పంకిన్ సీడ్స్, అవన్నీ తినమని చెప్తున్నారు ఇప్పుడు, అవి కూడా తెచ్చుకుని పెట్టుకోండి. ఎక్కడైతే మీరు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో అక్కడ శుక్రుడు ఉంటారు. అంటే మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము అలాంటివన్నీ మానేసి ఆరోగ్యానికి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని గనక మీకు అని చేస్తే ఆటోమేటిక్ గా వీనస్ ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. చాలా ఇష్టం ఆయనకు ఆరోగ్యానికి ఇంపార్టెంట్. అందుకే సుగంధ ద్రవ్యాలు ఆయన పరిపాలిస్తారేమో అని అనిపిస్తుంది నాకు. దాల్చిన చెక్క తీసుకోండి, లవంగాలు తీసుకోండి. అవి చూస్తే కూడా శుక్రుడే గుర్తుకొస్తారు అనమాట, వీనస్ గుర్తుకొస్తారు. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ లో ఉంటుంది చూడు, మళ్ళీ దాని ఎన్హాన్స్మెంట్ మళ్ళీ. కాబట్టి అలా తెచ్చుకుని పెట్టుకోండి. అలాగే మీరు చూస్తే గనక ఆంజనేయ స్వామి పూజ చెప్పేవారు మా చిన్నప్పుడు. 108 మిరియాలు తీసుకొని వెళ్ళి ఆ మిరియాలతో పూజ ఉంటుంది అనమాట. ఆంజనేయ స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని చేసి పెడతారట. ఆ పూజ గురించి కూడా మళ్ళీ వివరించుకుందాం తప్పకుండా. మిరియాలు కూడా శుక్రుడు పరిపాలిస్తారు. శుక్రుడు గాని శని కూడా చెప్తూ ఉంటారు, బట్ సుగంధ ద్రవ్యాల పాయింట్ ఆఫ్ వ్యూ లో శుక్రుడు. అయితే మీకు ఇక్కడ ఏం చేయాలి అని అంటే గనక దీన్ని ఇలా డ్రా చేసుకోండి. హెచ్ని మీరు కొంచెం అంటే చాలా జాగ్రత్తగా ఆర్టిస్టిక్ గా వేస్తున్నారు అనమాట. అంటే మీకు ఎలా వేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఒకసారి ఇక్కడ లైవ్ లో ఒకసారి ఊరికే ఒక చిన్నగా వేస్తాను నేను. ఇప్పుడు ఈ హెచ్ ఉంది చూస్తారా, మనం హెచ్ ని ఇలా వేసుకుంటాం కదా, దీన్ని కొంచెం ఇలా తిప్పేసేయండి. ఆ హెచ్ ని ఇలా రాస్తూ దాని నుంచి ఒక ఆర్ ని ఇట్లా వేయండి. ఓకే, వేసిన తర్వాత మనం కామాస్ పెడతాం కదా, అట్లా ఒక 3 కామాస్ పెట్టేసేయండి. కామాస్ కూడా ఇంత అందంగా ఉంటాయా? ఇలా వేసుకోవాలి. అలా పెట్టండి. సో మీకు ఏంటంటే చాలా అసలు ఇది అబండెన్స్ ని తీసుకొస్తుంది అనమాట. మన ఇంట్లో సుఖ సమృద్ధి
సుఖశాంతులు వెళ్లి విరియాలి అంటే గనక Hmm. ఈ సిజిల్ చాలా మంచిది. రైట్. ఎలా వేయాలి, ఎందులో వేయాలి? ఒక పేపర్ మీద వేసుకోండి, బ్లూ కలర్ పెన్ తో వేసుకోండి. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించాలి అన్న ఉద్దేశంతో నేను మీకు బ్లాక్ తో చూపిస్తున్నాను. అయితే వీనస్ కి సంబంధించింది కాబట్టి పింక్ కలర్ యూజ్ చేస్తే చాలా మంచిది. రైట్. పింక్ కలర్ స్కెచ్ తీసుకోండి, డార్క్ పింక్ మెజెంటా కలర్ ఉంటుంది మనకి. ఇప్పుడు మీ చీర కలర్ ఓకేనా? అంతే, రాణి పింక్ ఏదైనా పర్వాలేదు. చక్కగా ఆ పింక్ కలర్ తీసుకొని వేసుకోండి. ఓకే. వేసి లివింగ్ రూమ్ లో పెట్టండి. చక్కగా ఒక ఏదైనా దాన్ని చెదిరిపోకుండా మీరు ఒక డ్రాలో పెట్టుకోవచ్చు. లేదు దాని మీద మేము బరువు ఎల్లప్పుడు పెడతాము, జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకుంటామంటే అలానే పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, టీవీ దగ్గర పెట్టచ్చక్క? టీవీ దగ్గర పెట్టచ్చు. రైట్. బ్యూటిఫుల్. లేదు అంటే కనుక ఆ పేపర్ ని అతికించేయచ్చు, గోడకి అతికించేసుకోవచ్చు. అదే టీవీ దగ్గర దానికి అతికించేసుకోవచ్చు. మళ్ళీ మనం సెప్టెంబర్ నెల అయిన తర్వాత దాన్ని వాటర్ లో వేసేయచ్చు అనమాట. రైట్. సో బ్యూటిఫుల్ అక్క. సో ఇది సెప్టెంబర్ మాసం మొదలవుతూనే ఇది చూసుకోవాలి. ఎప్పుడు వేయమంటారు? సెప్టెంబర్ 1వ తారీఖు? సెప్టెంబర్ 1వ తారీఖు వేసేసుకోండి. మీకు అమావాస్యతోను దాంతోను మనం ఇప్పుడు ఇదంతా లూనార్ క్యాలెండర్ చూడట్లేదు, మనం ఇప్పుడు సోలార్ కి సంబంధించింది. సెప్టెంబర్ అంతా కూడా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30th వరకు కూడా సూర్యుడికి సంబంధించింది కాబట్టి మీకు ఇక్కడ అమావాస్య దాంతో ఏమీ ఉండదు అనమాట. ఓకే, కాబట్టి అలా వేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది. అయితే దీన్ని మీరు ఇంకా చాలా ఎన్హాన్స్ చేయాలి అని అనుకుంటే గనక చక్కగా అత్తరు తీసుకోండి. అత్తర్ని తీసుకొని ప్రతిరోజు ఆ పేపర్ మీద కొంచెం అత్తరు ఇట్లా అద్దండి. అత్తర్ లేకపోతే పర్ఫ్యూమ్ అయినా పర్వాలేదా? లేదు, అత్తరే ఉండాలి. సో స్పెసిఫిక్ అక్క, ఎందుకు అంత స్పెసిఫిక్? అత్తరు అనేది సుగంధ ద్రవ్యాలు అంటే వేరే ఆయిల్స్ ఉంటాయి చూసావా పద్మిని, ఆ పర్ఫ్యూమ్ లో వేసేది వేరు, దీనిది వేరే. అంటే పర్ఫ్యూమ్ లో డెఫినెట్ గా ఆల్కహాల్ అనేది ఉండొచ్చు. దీంట్లో ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే కొంతమందికి అది ఆ వాసన కూడా పడదు, చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి మీకు అట్లా పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఒక పువ్వుని పెట్టండి దానిపైన, ఏదైనా గులాబీ పువ్వు, ఎర్రని గులాబీ పువ్వు ఉంటుంది చూసావా, అది పెట్టండి. చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. ప్రతిరోజు ప్రతిరోజు. అట్లాగే మీరు ఏం చేస్తారు అని అంటే, మనకి వీనస్ మౌంట్ ఉంటుంది మన చేతిలో. మనం ఎవరికి కూడా వీనస్ మౌంట్ చూపించకూడదు, అందుకే నేను ఇలా పెడుతున్నాను. ఈ బొటన్ వేలు కింద ఉంటుంది ఆ వీనస్ మౌంట్, దానికి కూడా మీరు అత్తరు పూసుకోండి. ఒకవేళ మీకు అత్తరు పడదు అనుకుంటే కనుక ఒక గులాబీ పువ్వుని కాసేపు అట్లా దాని మీద వీనస్ మౌంట్ మీద ఉంచేసి ఆ పువ్వుని విసర్జించేసేయండి, బయటకు వేసేసేయండి. ఏదైనా గంధం అంటే చాలా లైట్ ఫ్రేగ్రెన్స్ ఉండేవి ఉంటాయి అత్తర్లు, అవి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. అంటే పడదు, చాలా పంజెంట్ గా ఉంటాయి, ఎక్కువ వచ్చేస్తాయి అత్తర్లు. కానీ మీరు ఒక్కసారి పడదు అని కదా, 1-2 రోజులు మీరు అట్లా దాన్ని స్మెల్ చూడడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా మీకున్న ఎలర్జీ కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవాలి అని గనక మీరు అనుకుంటే గనక నెమ్మదిగా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువగా ఇట్లా అలర్జీ బాగా ఉంది అంటే గనక దానికి బాగా పూజించాల్సింది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని పూజిస్తే అలర్జీస్ అన్ని కూడా దూరం అయిపోతాయి. బ్యూటిఫుల్, అద్భుతం అక్క. చాలా అంటే పడదు మాకు, ఇది పడదు మాకు, అది పడదు, ఫుడ్ కి సంబంధించి ఇట్లా మీరు అన్నట్టుగా స్మెల్స్ కి సంబంధించి అవన్నీ కూడా మీరు అది కంపల్సరీ నేను చెప్పట్లేదు, వీనస్ కి సంబంధించింది కాబట్టి అట్లా మీరు ఏమన్నా ఎక్స్ట్రాగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. పడుతుంది అన్న వాళ్ళైతే మాత్రం వీనస్ మౌంట్ మీద అత్తరు రాసుకోవడము, బొటన్ వేలు కిందకి ఉబ్బగా ఉంటుంది చూసారా, అదే మన వీనస్ మౌంట్ అన్నమాట. రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అయితే ఇది ఒక 3వ తారీఖు 4వ తారీఖు చూసారు అనుకుందాం సెప్టెంబర్, అప్పుడైనా వేసేసుకోవచ్చా? ఎప్పుడు చూస్తే అప్పుడు ప్రకృతి మనకి హింట్ ఇచ్చింది, ఆ ఇండికేషన్ ఇచ్చింది, అప్పటికప్పుడు వేసుకొని కాళ్ళు చేతులు కడిగేసేసుకొని మనసు ప్రశాంతంగా అట్టు పెట్టుకొని వీళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని తిట్టుకోకుండా ముందు, సరే డబ్బు అయితే వెళ్ళిపోయింది బయటికి, వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళని ఏమి అనకూడదు. మనం ఏం చేస్తాం మరి, పరిస్థితులు అలా ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమి మైండ్ లో పెట్టుకోకుండా మన ఇంటికి చక్కగా లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది, ఆవిడ తప్పకుండా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఈసారి అని చెప్పి దండం పెట్టుకోవడము, అది వేసుకొని పెట్టుకోవడం అనమాట. అలా చేయాలి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ సెప్టెంబర్ మాసం ప్రతి ఒక్కరికి కూడా, భాద్రపద మాసం మనకి తెలుగు మాసాల్లో చూసుకుంటే ఎటువైపు ఉన్నా పర్వాలేదు, పెట్టేసేయచ్చు. హాల్లో లివింగ్ రూమ్ లో ఉంటే తప్పకుండా ఎనర్జీని
తప్పకుండా అట్రాక్ట్ చేస్తుంది ఈ సిజిల్ అన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే.